హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మాధవీస్ బ్లెస్డ్ కిచెన్. నేను మాధవి. ఈరోజు నేను ఆనియన్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చికెన్ శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నేను గరం మసాలా వేయకుండా చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నూనె వేసి నూనె వేడైన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ అంతా వేసిన తర్వాత గరిటెతో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్లో మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పేస్టు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోవాలి. పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ అంతా కలుపుకోవాలి. చికెన్ అంతా మంచిగా కలిపిన తర్వాత మరలా మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మరలా మూత తీసి చికెన్ అంతా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల చికెన్లో వాటర్ వస్తుంది. ఆ వాటర్తో చికెన్ మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ రిలీజ్ అయింది. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందాక ఆనియన్ పేస్ట్లో వేసుకున్నాం కదా, ఫ్రై చేసేటప్పుడు చూసి మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇదంతా మరలా ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేయాలి. ఇప్పుడు చికెన్ అంతా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు కారం వేసుకుందాం. ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. కారం, ధనియా, జీరా పౌడర్ అంతా చికెన్కి పట్టేలాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఆనియన్ చికెన్ ఫ్రై రెడీ. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆనియన్ పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.